ఇక విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఇక ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ కూడా హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. బాధితులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వెంట మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రమాద స్థలిని పరిశీలిస్తున్నారు డిప్యూటీ సీఎం. ఘటనా వివరాలను పవన్ కళ్యాణ్కు అధికారులు వివరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. సాయిరామ్, కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ చేరుకున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ మెయిన్ ద్వారం ద్వారా సంఘటన స్థలానికి లోపలికి చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి మనోహర్ తో పాటు ముఖ్యమైన జనసేన లీడర్లు కానీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా అందరూ ఉన్నారు. అందరూ కూడా పరిశీలిస్తున్నారు. అంటే 8 మంది కూడా ఏ విధంగా కాలిపోవడం జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది వాళ్ళందరూ కూడా ఆడటం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ సంఘటన పట్ల ప్రభుత్వం కూడా చాలా వేగంగా స్పందించడం, చర్యలు తీసుకోవడంతో రాత్రి మొత్తం కూడా నిరసన వ్యక్తం చేసినట్టు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఎక్సర్సైజ్ ప్రకటించడం కానీ లేకపోతే చర్యలు తీసుకోవడం, ఎవరైతే నిర్లక్ష్యం ఉందో వాళ్ళపై చర్యలు తీసుకున్న హామీ ఇవ్వడంతో మొత్తం కూడా వాళ్ళందరూ కూడా శాంతించడం జరిగింది. ఉదయం కిమ్ హాస్పిటల్లో రోగు మొత్తం చికిత్స పొందినటువంటి క్షతగాత్రం పరామర్శించినటువంటి పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే స్టీల్ ప్లాంట్ మొత్తం ఇక్కడ స్టీల్ ప్లాంట్ చేరుకుని మెయిన్ గేట్ ద్వారా లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం లోపల ఆ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏ విధంగా జరిగింది అనేది అధికారులతో మాట్లాడుతున్నారు. ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి టెక్నికల్ అధికారులు దీనికి సంబంధించిన వివరాలు తెలియజేస్తున్నారు. ఎలా జరిగింది ఏంటి అనేది తెలియజేస్తున్నారు. అనంతరం మరి కాసేపట్లో బయటికి వచ్చి అనంతరం కూడా మీడియాకి అడ్రస్ చేయనున్నారు. ఈ ప్రమాదంపై తొలిసారి పవన్ కళ్యాణ్ కూడా స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే నేను నుంచి కూడా చాలా మంది నాయకులతో అవ్వచ్చు, లేదా బాధితులు కావచ్చు, ఆ మృతి చెందినటువంటి కుటుంబాలతో అందరితో కూడా జనసేన నాయకులు అయితేనే, కుటుంబ నాయకులు అయితేనే పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళని ఆదర్శం జరిగింది, వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రధానమైన డిమాండ్ ఎవరైతే మృతి చెందారో ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియస్ తో పాటు ఉద్యోగ సదుపాయం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దానిపై ఆ ప్రభుత్వం చర్చిస్తుంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మరి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారా, లేకపోతే సీఎం నుంచి సీఎం నోటీస్ తీసుకెళ్లి ఈ విషయాన్ని ప్రకటిస్తారని వేచి చూడడం. మరి కాస్త పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సాయిరామ్, రైట్, ఒక విధంగా వార్త చూస్తున్నట్టయితే ప్రభుత్వం పరంగా ఎలాంటి హామీని ఇచ్చారు, ఇటు బాధితులకు కానివ్వండి, ఇటు కుటుంబ సభ్యులకు ఎలాంటి హామీని ఇస్తున్నారు, అలాగే ప్రభుత్వం వారికి ఏ విధంగా తోడ్పాటు అందించే అవకాశం ఉంది? ప్రభుత్వ పరంగా ఇప్పటికే దాదాపు పూర్తి చెందిన కుటుంబాలకి 40 లక్షల ఎక్స్‌గ్రేషియా పెట్టడం జరిగింది. ఇన్సూరెన్స్ కాకుండా ఇది కూడా ప్రభుత్వ పరంగాను, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రకటించడం జరిగింది. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ కూడా మరి ప్రత్యేకమైన ఆయన ఉన్నటువంటి అధికారాలతో కానీ లేకపోతే ఆయన స్వయంగా కానీ ఏదన్నా సహాయం చేస్తారా లేదనేది వేచి చూడాలి ఏం జరుగుతుందని. ప్రస్తుతానికి బాధిత కుటుంబాల నుంచి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అనేది డిమాండ్. అయితే ఎవరైతే కుటుంబంలో వాళ్ళు ప్రస్తుతం క్వార్టర్స్ లో నివాసం ఉన్నారు, అంటే అద్దె అవ్వచ్చు, కరెంట్ అవ్వచ్చు, అన్ని కూడా మొత్తం వాళ్ళకి ఉచితంగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ సదుపాయం కల్పించాలని కూడా డిమాండ్ చేస్తుంది. దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం ఎక్స్‌గ్రేషియస్ తో పాటు వాళ్ళ పిల్లల బాధ్యత తీసుకుని పిల్లలను చదివించేందుకు ఈ క్వార్టర్లు ఉండేందుకు కూడా వాళ్ళు నిర్ణయించారు. మరి ఉద్యోగ అవకాశం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాగా ప్రకటిస్తారనేది వేచి చూడాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేకంగా దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. తర్వాత లోకేష్ అయితే పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయాలని అన్నింటినీ కూడా మనం సీఎం దృష్టికి తీసుకెళ్లి తదనంతరం విషయం ప్రకటించే అవకాశం అయితే ఉంది. సాయిరామ్, రైట్, బాధితుల చికిత్సకు సంబంధించి కూడా వైద్య బృందంతో పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడారా? ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించారు? వారి ఆరోగ్య స్థితి రీత్యా వారికి వైద్య సహాయం కింద ఏమైనా ప్రభుత్వం మాట ఇచ్చిందా? ఏంటి అసలు? అయితే ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి వైద్యం ఏ విధంగా అందింది, అంటే మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా పంపించాలా ఏంటి అనేది దానికి సంబంధించి విషయాలని కూడా చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. మొత్తానికి మెరుగైన వైద్యం కోసం అవసరం అయితే కార్పొరేట్ హాస్పిటల్ మరిన్న వేరే హాస్పిటల్ తరలించాలని కూడా వైద్యులు సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు.